హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలామందికి ఇంటర్న్షిప్స్ చేయాలని ఉంటుంది. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఇంటర్న్షిప్స్ చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ గ్రాప్ చేయడానికి మీరు ఎన్ని ఇంటర్న్షిప్స్ చేశారు, ఎంతవరకు మీకు నాలెడ్జ్ ఉంది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది కూడా చూస్తారు. సో మనం కొత్తగా వచ్చిన ఇంటర్న్షిప్స్ కోసం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనము ఏమి చెప్పుకున్నామంటే ఇంటర్న్షిప్ అనేది ఒకటి వచ్చింది, అది కూడా ఐఐటి నుంచి అనేసి. దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది ఉంది. సో అది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫర్ వింటర్ అనేసి. సో ఈ వింటర్కి సంబంధించిన ఇది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకి దేనికి అనేది ఉంది. ది స్టూడెంట్ రిజిస్టర్డ్ ఫర్ ఎ డిగ్రీ ఇన్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ద స్టూడెంట్స్ రిఫర్డ్ బై వేరియస్ అకాడమీస్. అది ఎలా అంటే కనుక మనకి ఎలక్ట్రికల్ సైన్సెస్ ఇక్కడ ఉంది కదా, బేసిక్ సైన్సెస్, ఎర్త్, ఓషన్ అండ్ క్లైమేట్ సైన్సెస్, మేనేజ్మెంట్ అండ్ మినరల్స్. ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి, అంటే ఈ డిపార్ట్మెంట్ అనే కాదు, ఎనీ డిగ్రీ అయినా, ఏ డిగ్రీ చేస్తున్న వాళ్ళైనా కూడా, ఏ స్టూడెంట్ అయినా కూడా ఎలిజిబుల్. ఇవి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఓపెనింగ్ డేట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్స్కి 22 అక్టోబర్. సో సారీ, నాకు కొంచెం లేట్గా తెలిసింది, నేను మీకు అందుకు ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21 నవంబర్. లాస్ట్ డేట్ 21 నవంబర్ వరకు ఉంది. సో మీరు ఇప్పుడైనా తెలిసింది కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి. కొత్తగా ఎవరైతే ఈ ఐఐటి భువనేశ్వర్లో ఉన్నారో వాళ్ళే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంతకుముందే ఎవరికైనా ప్రొఫైల్ అనేది ఉంటే కనుక క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఉంది, అక్కడ మనం క్లిక్ హియర్ చేస్తాము. టెన్యూర్ వచ్చేసి 3 వీక్స్. అంటే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ యొక్క డ్యూరేషన్ పీరియడ్ వచ్చేసి 3 వీక్స్ ఉంది ఫర్ వింటర్ వెకేషన్స్కి. చాలామందికి వింటర్ వెకేషన్లో హాలిడేస్ అనేది ఉంటుంది, వాళ్ళు బాగా యూజ్ చేసుకోవచ్చు. 6/12/2021 to 31/12/2021, ఓన్లీ డిసెంబర్ మంత్ అనమాట. మోడ్ ఆఫ్ క్యారింగ్ అవుట్ ద ఇంటర్న్షిప్ త్రూ ఇంటరాక్షన్ విత్ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ ఆన్లైన్ ఓన్లీ. ప్రస్తుతం మనకంతా కూడా పాండమిక్ నడుస్తుంది కాబట్టి సో ఆన్లైన్లోనే ఉంది ఇదంతా కూడా. మనం దీనికి అటాచ్మెంట్స్ ఏమేమి చేయాలి అంటే కనుక, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. అది కూడా మస్ట్ బీ ఇన్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి. డైమెన్షన్స్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, 200x260 పిక్సెల్స్ ఉండాలి అండ్ లెస్ దెన్ 100 KB ఉండాలి. సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 300x60 పిక్సెల్ ఉండాలి. సైజ్ అనేది 100 KB. ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి లెస్ దెన్ 100 KB ఉండాలి. నెక్స్ట్ వన్, ట్రాన్స్క్రిప్ట్ వచ్చేసి మస్ట్ బీ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్, అది కూడా లెస్ దాన్ 200 KB. రెజ్యూమే మనం ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా లెస్ దాన్ 200 KB ఉండాలి. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, బోనఫైడ్ సర్టిఫికేట్ అని ఇక్కడ ఇలా ఉంది కదా. మనం ఓపెన్ చేయగానే వెబ్సైట్ అనేది ఇలా మనకి ఓపెన్ అవుతుంది. సో అక్కడ క్లిక్ హియర్ అనే దగ్గర మనం ఒకసారి క్లిక్ చేస్తే కనుక మనకి బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయింది మనం ప్రింట్అవుట్ తీసుకొని మన కాలేజ్ వాళ్ళ చేత నేను మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది. సో ఇది అయిపోనివ్వండి. నెక్స్ట్, ఐడెంటిటీ కార్డ్ మస్ట్ బీ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. మన ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, మనం కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఐడి కార్డ్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో తీసుకొని సైజ్ ఆఫ్ లెస్ దెన్ 200 KB కన్నా తక్కువ ఉండాలి. మార్క్ షీట్స్ ఇవన్నీ కూడా మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ఇంకా ఏమైనా కొత్త డాక్యుమెంట్స్ మీన్స్ ఏమన్నా క్విజెస్ కానీ ఇలాంటి ఉంటాయి కదా అదర్ డాక్యుమెంట్స్, అవి కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. 200 KB కన్నా తక్కువ ఉండాలన్నమాట ఇవన్నీ కూడా. ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, సెలెక్షన్ అయ్యాక హార్డ్ కాపీ అనేది మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ డాక్యుమెంట్స్తో సైన్ బై ద స్టూడెంట్ షుడ్ బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. ఎప్పుడైతే మనం ఇంటర్న్షిప్లో జాయిన్ అవుతున్నామో అప్పుడు మనం ఈ హార్డ్ కాపీస్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ మాత్రమే. ద స్టూడెంట్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్న్షిప్ మే బి ప్రొవైడెడ్ హాస్టల్ అకామిడేషన్ అనేది ఉంటుంది. ఇఫ్ అవైలబుల్ ఉంటే కనుక ఆన్ పేమెంట్ ఆఫ్ అప్రోప్రియేట్ ఫీజ్ అనేది తీసుకుంటారు. ది అప్లికేషన్ ఫర్ అకామిడేషన్ ఓన్లీ ఆఫ్టర్ బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్న్షిప్. ఎవరైతే ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అకామిడేషన్ అనేది కూడా ఉంటుంది విత్ అప్రోప్రియేట్ ఫీజ్, తక్కువ ఫీజే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ ది స్టూడెంట్ హ్యాస్ టు సబ్మిట్ ఏ రిపోర్ట్ ఆఫ్ ద వర్క్ అండ్ ట్రైనింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఇస్తారు ఖచ్చితంగా. గ్రేడ్స్ అనేవి ఏమీ ఉండవు కానీ కంప్లీషన్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. సో ఇది. నెక్స్ట్ మనకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది, అది ఎలా సబ్మిట్ చేయాలి అనేది చూద్దాం. సో అప్లికేషన్ ఫామ్ అనేది పైన ఉంది మనకి, అక్కడ శాంపుల్ అప్లికేషన్ ఫామ్ అనేది అది డౌన్లోడ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్నాక మన హ్యాండ్ రైటింగ్తోనే ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి డౌన్లోడ్ అవుతుంది. లాగిన్ అయ్యాక మనం ఇది చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ టైప్ మనకి వింటర్ అని పెట్టుకుంటాము. స్కూల్ అనేది మన ఆపర్చునిటీ అక్కడ ఉంది కదా, సైన్సెస్ ఏంటి అనేసి.
అది చేస్తాం. ఏరియా టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. డ్యూరేషన్ అనేది 3 weeks ఉంది కదా, సో ఆ డేట్ అనేది ఇక్కడ మనం వేస్తాం. సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ మనం ఏంటి సోర్స్ అనేది రాస్తాము. డ్యూరేషన్ ఆఫ్ ఫైనాన్స్ కూడా, అమౌంట్ పర్ మంత్ అనేది ఇదంతా కూడా అది మ్యాక్సిమం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇన్స్టిట్యూషన్ అడ్రస్, మీరు ఎక్కడ చదువుతున్నారో అడ్రస్, డిగ్రీ ఏం చదువుతున్నారు, నెక్స్ట్ కరెంట్ సెమిస్టర్ ఏం చదువుతున్నారు అది కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి ఇది రాస్తారు. నేమ్ అండ్ కాంటాక్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటుంది. అది మనం హెచ్ఓడిది కానీ హెచ్ఓఎస్ది కానీ ఎవరైతే మనకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళు కనుక్కుంటారనమాట. సో మనం ఎలిజిబులా కాదా, ఫేక్ ఇస్తున్నామా అనేసి అది. నెక్స్ట్ జెండర్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, నేషనాలిటీ ఇవన్నీ కూడా మనకు తెలిసినవే కదా. నేషనాలిటీ ఇండియన్ అయితే ఇండియన్ పెడతారు, రిలీజియన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఇవి. మార్షియల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేదంటే అన్మ్యారీడ్ అని. టైప్ ఆఫ్ డిజబిలిటీ ఏమైనా ఉంటే డిజబిలిటీ పెడతాం. అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మనం హైయర్ సెకండరీ ఎక్కడ చదివాము, +2 ఎక్కడ చదివాము. హైయర్ సెకండరీ అంటే కనుక 10th అని అర్థం అనమాట, సెకండరీ ఎడ్యుకేషన్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అవి. లిస్ట్ ఆఫ్ అటాచ్మెంట్స్ మనం ఇందాక చూసాం కదా, లిస్ట్ ఆఫ్ అటాచ్మెంట్స్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ <100 KB ఉండాలి. మిగతా రెజ్యూమ్, బోనఫైడ్ సర్టిఫికేట్ ఇవన్నీ <200 KB ఉండాలి. సర్టిఫికేట్స్, హెల్త్ డిక్లరేషన్, మనకి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చూస్తారు, అది కూడా మనం ఇస్తామన్నమాట. సో ఇది అప్లికేషన్ ఫామ్. ఇలా అప్లికేషన్ ఫామ్ అంతా సబ్మిట్ చేసేసినాక ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని ఉంది కదా, ఆ ప్రింట్ అప్లికేషన్ అనేది తీసుకొని మనం సేఫ్గా మనతో ఉంచుకుంటాము. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ బోనఫైడ్ సర్టిఫికేట్ కోసం మీకు చూపిస్తానన్నాను కదా, ఒకసారి ఆ బోనఫైడ్ సర్టిఫికేట్ కూడా చూసేయండి. ఇదిగో, అప్రూవల్ బై హోమ్ ఇన్స్టిట్యూషన్, మనం ఎక్కడైతే చదువుతున్నామో ఆ హోమ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనం వెళ్ళడానికి అప్రూవల్ అనేది కావాలి. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ వాళ్ళు ఇస్తున్నట్టు అనమాట. మన నేమ్ రాస్తారు, ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి వెళ్తుంది ఫ్రమ్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని ఇస్తారు. సిగ్నేచర్, నేమ్, డిజిగ్నేషన్ అది ఎవరైతే ఉందో అతను హెచ్ఓడియా హెచ్ఓఎస్ఆ, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ఇది సీల్ విత్ డేటా. ఏ డేట్ని అయితే మీరు వేయించుకుంటున్నారో అది డేట్ వేయించుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ప్రతి ఒక్క డిగ్రీ చదివే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ డూ యూ లైక్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.